హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మేమైతే అరుణాచలం వెళ్తున్నామండి. అందుకే స్టేషన్లో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి నైట్ 1:59 అయిందండి, 2 అయింది. మేమైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ అయితే ఇంకా రాలేదు. అది వచ్చేసి గూడ్స్ అండి. మాది వచ్చేసి సెకండ్ ప్లాట్ఫామ్కి వస్తుంది. ఇది సెకండ్ ప్లాట్ఫామ్. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. చూడండి, అటు సైడ్ అయితే ఒక ప్యాసింజర్ అయితే వెళ్తుంది ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద. మా లగేజ్ అండి ఇవి. ఇదొక బ్యాగ్, ఇదొక బ్యాగ్, ఇంకో బ్యాగ్ అక్కడ ఉందండి. మా ఫ్రూటీ కూడా వస్తుంది. తను ఊరికే అడుస్తుందండి. ఫ్రూటీ ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 6:30 అయిందండి. సూర్యుడు బాగున్నాడని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఇది వచ్చేసి గోదావరి అంట. వాటర్ అయితే అస్సలు ఏం లేదు. నాకైతే తెలియదండి. అక్కడ అంటుంటే విన్నాను, గోదావరి వాటర్ లేదని చెప్పేసి అంటుంటే విన్నాను నేను. అందుకని మీకు చెప్తున్నాను. నాకైతే తెలియదు అది గోదావరి కాదో నాకైతే తెలియదు. ఇక్కడైతే ఇల్లు బాగున్నాయి కదా, అందుకని తీస్తున్నాను. మార్నింగే వాతావరణం చాలా బాగుంటుంది కదండి, అందుకని చెప్పేసి తీస్తున్నాను. ట్రైన్ అయితే అస్సలు కదలడం లేదు. అస్సలు జర్నీ అయితే సాగడమే లేదండి. విసుగు వస్తుంది మాకు ట్రైన్లో. చిన్నగా పోతున్నాడండి ట్రైన్. అస్సలు ఇది ఎక్స్ప్రెస్ అంత ఇప్పుడైతే ఇప్పుడు స్పీడ్ వెళ్తున్నాడు. కాసేపు స్పీడ్ వెళ్తాడు, ఇంకా స్లోగా వెళ్తాడు. ఒక చోట ఆపుతాడు, గంటన్నర అయితే ఆపుతాడండి. చాలా విసుగు వస్తుంది. చూడండి, ఇక్కడైతే మళ్ళీ ట్రైన్ ఆపాడు. ఇక్కడ 1.5 hour అయితే అయిందండి ట్రైన్. చాలా విసుగొచ్చింది. అసలు ఎందుకు 5-6 ట్రైన్లు అయితే పాస్ అయ్యాయి మా పక్క నుంచి. ఎందుకు ఆపుతున్నాయి? ఇది ఎందుకంటే దీని రూట్ అయితే యాక్చువల్గా ఇది కాదు. అందుకని చెప్పేసి ఏమన్నా ఆపుతున్నాడో ఏమో మాకైతే తెలియదు. కానీ అది స్టేషన్లోనే ఆపడం లేదండి, అవుట్స్కట్స్లో ఆపుతున్నాడు. చాలా అక్కడ వాటర్ ఉండదు, ఏముండదు. చాలా విసుగు వస్తూ ఉంది అసలు. ఇక్కడ ఎందుకు షూట్ చేస్తానంటే వేప చెట్లు ఎక్కువ ఉన్నాయి. చాలా బాగుంది వేప చెట్లు. చూడండి, అన్ని వేప చెట్లే ఉన్నాయన్నమాట ఇక్కడ. అందుకని చెప్పేసి తీసాను నేను ఈ వీడియో. ఇక్కడ చాలా బాగా అనిపించింది నాకు. లైవ్లో చూస్తే చాలా బాగుందండి. పక్కనే రోడ్డు, ఇటు పక్క వచ్చేసి రైల్వే ట్రాక్, మధ్యలో కొద్దిగా లోయ మాదిరి ఉంది. అక్కడ వచ్చేసి చెట్లన్నీ ఉన్నాయి. చాలా బాగుందండి, అందుకని తీసాను. మళ్ళీ ఇప్పుడైతే ట్రైన్ బయలుదేరిందండి. ఇంకా మళ్ళీ ఎక్కడ ఆపుతాడో ఏమో అని భయంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ ఆపినా కూడా గంటన్నర సేపు ఆపుతున్నాడని విసుగు వస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి కొండలు బాగున్నాయని చెప్పేసి తీసాను. కొండలు చాలా బాగున్నాయి కదా. ఇక్కడ వచ్చేసి ఒక స్టేషన్లో అండి. ఆ స్టేషన్లో వచ్చేసి గుడి ఉంది, ఆనుకునే ఉందన్నమాట. కింద గుడి ఉందంట, పైన వచ్చేసి స్టేషన్ ఇలా ఉంది. ఏ గుడి అయితే నాకైతే ఏ గుడి అనేది తెలియదు. గోపురం ఉంటే తీసాను. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిందండి. ఆ స్టేషన్లో కూడా మనకు గంటన్నర సేపు ఈజీగా ఆపింటాం. ఇక్కడ వచ్చేసి ఇల్లు చూడండి, కేరళ టైప్లో ఉన్నాయి. అక్కడక్కడ ఒక ఇల్లు ఉన్నాయన్నమాట. మామూలు మన సైడ్ వచ్చేసి దగ్గర ఉంటుంది కదా ఇల్లు. ఇక్కడ అలా లేదండి, దూరం కేరళ మాదిరి ఉన్నాయన్నమాట. అక్కడో ఇల్లు అక్కడ అట్లా ఉంటే చాలా బాగుంటాయండి. పక్కనే లేకుండా ఇలా కొద్దిగా దూరం ఉంటే బాగుంటాయి. ఒక్కోసారి బాగుంటాయండి, ఒక్కోసారి బాగుండవు. ఇక్కడైతే ఇలా ఉన్నాయి, అందుకని తీద్దామని చెప్పేసి. ఇది ఎవరు అయితే మాకైతే తెలియదు, ఏదో ఆ టైప్లో అనిపిస్తే తీసాను అనమాట. మా ఫుడ్ చూడండి ఎలా పడిపోయిందో పాపం. దానికి కూడా అలుపు వచ్చేసిందండి. కొద్దిగా వాటర్ వేసాము, కొద్దిగా వేడి అనిపిస్తుంటే దానికి పైన వాటర్ వేసామండి. అలా ఇదిలి చేసుకొని ఇంకా పడుకుంటుంది చల్లగా. చూడండి పాపం తల ఎత్తుకుని ఎలా పడిపోయిందో. పాపం అనిపిస్తుంది మా ఫ్రూటీని చూస్తే. ఇంత వేడికి అస్సలు వేడికి అయితే మా ఫ్రూటీ అస్సలు తట్టుకోలేదండి.
ఇంట్లో కూడా ఫ్యాన్ ఆఫ్ చేస్తే ఒక 5 నిమిషాలు కూడా ఫ్యాన్ వేయమని వెంటనే అంటుంది. ఫ్యాన్ వేయండి అని చెప్పేసి వెంటనే కుయ్యి అంటుందండి మా ఫ్రూటీ. అలా అడుస్తుంది. ఇంకొకసారి అయితే ఏసీ సైడ్ చూసి అడుస్తుంటుంది ఏసీ వేయాలని చెప్పేసి. వేడికి అస్సలు తట్టుకోలేదు పాపం కదా మా ఫ్రూటీ. ఏం చేస్తామండి, ఇంట్లో ఎవరు లేరు కాబట్టి మాతో పాటే తీసుకురావాలి కాబట్టి ఫ్రూటీని తీసుకొచ్చాము. మేము లేకుంటే అస్సలు ఉండలేదండి అది. అలాగని చెప్పేసి తీసుకొని వచ్చాము. పాపం ఎలా వడికింది కదా, మూతి పైకి ఎత్తుకొని పాపం అనిపిస్తుంది ఫ్రూటీని చూస్తుంటే. చూడండి అలా కిటికీ పక్కన పెట్టేసామండి, గాలి వస్తుంది కదా అని చెప్పేసి. మొత్తానికి అయితే మనం అరుణాచలం అయితే వచ్చేసామండి. స్టేషన్లో అయితే దిగాము. 2:30 పైగానే అయిందండి. 2:30 దాటింది అప్పుడు టైం వచ్చేసి. జనాలు అయితే చాలామంది ఉన్నారండి. అసలు ఇంతమంది ఉంటామని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే పుణ్యం అయిపోయింది కదా, మామూలు పుణ్యానికి అయితే ఇంతమంది ఉంటారు. కానీ పుణ్యం అయిపోయినా కూడా ఇంతమంది ఉన్నారు. ఎందుకంటే హాలిడేస్ అనే అనుకుంటున్నాను నేనైతే. హాలిడేస్ ఉన్నాయి కదా, అయిపోవచ్చున్నాయి కదా, అందుకని చెప్పేసి వస్తున్నారేమో అనుకున్నాను. ఇప్పుడు బాగా ఫేమస్ అయిందండి గిరి ప్రదక్షిణ అనేది, బాగా ఫేమస్ అయిపోయింది. ఇక్కడ ఉన్నాడు చూడండి, ఇతను బ్లూ షర్ట్ వేసుకున్నాను. అతనైతే స్టేషన్ దగ్గర నుంచి మేము శివసన్నిధిలో రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. అక్కడికి వెళ్ళడానికి 400 అడిగాడు. ఏంటి ఇది దగ్గరే కదా, 5 కిలోమీటర్స్ కదా అంటే, లేదు 400 అన్నాడు. ఇతను వచ్చేసి ఇంకో అతను అనమాట, ఇతను వచ్చేసి 250 అన్నాడు. మేము 200 ఇస్తామంటే ఓకే అన్నాడు. మీరు కూడా అక్కడ ఆటో వాళ్ళతో కొద్దిగా జాగ్రత్త మాట్లాడుకొని వెళ్ళండి, ఎందుకంటే బాగా మోసం చేస్తారు. మన తెలుగు వాళ్ళు అంటేనే మోసం చేస్తారండి తమిళనాడు సైడ్ అంతా. లాస్ట్ టైం మేము మదురై, కన్యాకుమారి, రామేశ్వరం అటు వెళ్ళినప్పుడు చూసామన్నమాట. తెలుగు వాళ్ళంటే చాలా చిన్న చూపు అండి వాళ్ళకి, తమిళనాడు వాళ్ళకి. ఎందుకో ఏమో మాకైతే అర్థం కాదు. కానీ మనం ఏదో అడ్రస్ అడిగితే కూడా ఆస్తులు అడిగినట్లు చూస్తారు. మనకెళ్ళి చెప్పారండి. అంత మదురై పోయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము. ఆ అడ్రస్ అడిగితే తప్పు అడ్రస్ చెప్తారండి తెలుగు వాళ్ళకి. మళ్ళీ వాళ్ళ తమిళ్లో మాట్లాడితే మళ్ళీ ఏం బాగా చెప్తారు వాళ్ళకి. మన తెలుగు వాళ్ళు అడిగితేనే అండి ఎందుకు అట్లా మరి నాకైతే తెలియదు. కానీ తెలుగు వస్తుంది వాళ్ళకి, కానీ తెలుగులో మాట్లాడి. ఇక్కడ కూడా అంతే అండి, తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుగు రానట్లే నటిస్తారు, కానీ తెలుగు వస్తుందండి, అందరికీ వస్తుంది. కొద్దిగా చూసుకొని మనం కూడా ఆటో వాళ్ళతో మాట్లాడుకొని రేట్ చూసి మాట్లాడుకుని ఆటోలో ఎక్కండి, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా. ఇప్పుడైతే మేము శివసన్నిధికి వెళ్తున్నాము. అక్కడ రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్దాం పదండి. ఫైనల్గా అయితే మనం వచ్చేసి శివసన్నిధి పాయింట్కి అయితే వచ్చేసాము. ఇక్కడే అండి స్టాప్ వచ్చేసి, ఆ ముందర కార్నర్లో అనమాట, కటింగ్లోనే ఉంటుంది శివసన్నిధి. మన ఆంధ్ర వాళ్ళదండి అది. మీరు కూడా కావాలనుకుంటే గూగుల్లో శివసన్నిధి అని కొడితే వాళ్ళ ఫోన్ నెంబర్ వస్తుందండి. కాల్ చేసి బుక్ చేసుకుంటారండి ఫోన్ చేస్తేనే. మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఒక రోజు ముందు వచ్చేసి అడుగుతారు, వస్తున్నారా అండి, మీకు రూమ్ కావాలా అని చెప్పేసి. మనం లేదు వస్తున్నామండి అంటే రూమ్ అలాగే పెట్టేస్తారు, లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారండి. ఇక్కడ అండి శివసన్నిధి. ఇంకా వీళ్ళ దగ్గర అయితే మీల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ కూడా, కాఫీ కూడా ఇస్తారండి సాయంకాలం. వీళ్ళు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. రూమ్స్ కూడా చాలా బాగుంటాయండి. రూమ్స్ వీడియో అనేది ఇంకో వీడియోలో పెడతాను. ఇది పార్ట్ 1 కింద అండి. పార్ట్ 2లో వచ్చేసి రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది పెడతాను. ఇది మా తెలుగు వాళ్ళ ఆశ్రమం అండి. ఇక్కడ ఎవరు వచ్చినా శివసన్నిధిలో దిగండి, చాలా బాగుంటాయి రూమ్స్ అనేది. మేమైతే ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టీ కూడా తాగేసేసి ఇంకా, కానీ రూమ్స్ ఇవ్వడానికి మటుకు చాలా లేట్ చేస్తున్నారండి. ఇక్కడ నిదానంగా చేస్తున్నారు రూమ్స్ ఇవ్వడానికి. కానీ ఫైనల్గా అయితే రూమ్స్ అయితే ఇచ్చేస్తారు మనకి, ఎందుకంటే ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి గిరి ప్రదక్షిణ మ్యాప్ అండి, చూసుకోండి ఒకసారి. ఈ మ్యాప్ని బట్టే మనం వచ్చేసి గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. అందుకని వాళ్ళు మ్యాప్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూసుకొని మన గిరి ప్రదక్షిణ మొదలుపెట్టండి, మొదలుపెట్టేవాళ్ళు.